బాబు, నీకు 40 సంవత్సరం నిండిన జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యేశ్వరులతో మీ కోరికలన్నీ తీరి ఇలా ఎన్నో ఎన్నో జన్మదిన వేడుకలు చేసుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా దినదినవృద్ధిలోకి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పైనుండి మీ తాతగారి దీవెనలు, నా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీ తల్లిదండ్రుల్ని నువ్వు, శిరీష్ బాబు బాగా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా నా రక్తంలో వాళ్ళే. అందరూ మంచి బుద్ధులతో బాగా వృద్ధిలోకి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నేను పైకి వ్యక్తం చెయ్యను. అది పిల్లలకి దృష్టి దోషం. సతీష్, నువ్వు మీ అమ్మ బద్దలో గుమ్మటంలో అన్నాడు కూర్చుందనుకున్నారా? బద్దకిష్టి, పైకి వచ్చి ఆడుకోవాలని తెలీదా? ఇంకా చాలు, పైకి రారే అంటే పైకి పీకితే నువ్వు పైకి వస్తావా? ఏదో చిన్నపిల్లడు కదా అని అప్పుడు ఊరుకున్నాను. నిన్ను ముద్దు చేశాను. ఎదురుగుండా ఉంటే ఇప్పుడు 4 బుద్ధులు గుద్దేదాన్ని. నిన్ను ఎత్తుకుందికి నా పిల్లలు ఎవరికి బలం లేదు. అయినా కూడా నిన్ను ఎత్తుకోవడం కోసం దెబ్బలాడుకునేవారు. ఒకమారు సీనిమావ, చిన్నమావ నిన్ను పెద్దగారి హాల్లోకి తీసుకెళ్ళి ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు చేతులు పీక్కుని నేను ఎత్తుకుంటానంటూ దెబ్బలాడుతున్నాను. అప్పుడు 10 గంటలు నేను బిజీగా ఉన్న టైం వంటలో. మీ అమ్మ నా దగ్గరికి వచ్చి సతీష్ని, శిరీష్ని, సీను, చిన్న చేతులు కాళ్ళు పీకిస్తున్నారమ్మా, పీకిసి ఎత్తుకుంటూ దెబ్బలాడుకుంటున్నారంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పుడు నేను పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళిద్దరి వీపు మీద చెరో దెబ్బ వేసి నిన్ను తీసుకుని మీ అమ్మకి ఇచ్చాను. దెబ్బలు తింటూ నా పిల్లలు నిన్నెందుకు ఎత్తుకోవాలి? అస్కాలో నేను